నమస్తే ఫ్రెండ్స్. చాలామంది అయితే ప్రొజెక్టర్ కొనుక్కోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. చాలామంది ఆర్టిస్టులకు ప్రొజెక్టర్ కొనుక్కోవాలని చాలా ఆశ ఉంది. ఇప్పుడున్న కాలంలో ఏ ప్రొజెక్టరు ఏది తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అని నాకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు. నాకు ఫోన్ చేసి అడిగినప్పుడల్లా నేను ఆ వివరాలు కూడా చాలామంది చెప్పాను. మనకు యూజ్ అయ్యేటి ప్రొజెక్టర్ ఏది, ఆన్లైన్లో దొరుకుతాయా లేకుంటే ఎక్కడి నుంచి తీసుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పేసి. ప్రొజెక్టరు మనం తీసుకుంటే మన వర్క్ వేగవంతం అవుతుంది. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫెస్టివల్ ఆఫర్ అనేది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చాలా వచ్చేసినాయి. ఆఫర్స్ ఉన్నాయి. అమెజాన్లో మంచి ఆఫర్ ఉంది. ప్రొజెక్టర్లు తీసుకోండి. మంచి ప్రొజెక్టులు నేను మీకు చెప్తాను. అంటే చీప్ అండ్ బెస్ట్‌లోనే చెప్తాను. చాలా వరకు ఉంటాయి. చాలా మన వేల రూపాయలు పెడుతున్న కొద్దీ మంచిగా ఉంటాయి గానీ 11,000 నుంచెల్లి 7,000-8,000 మంచి ప్రొజెక్టులు ఉంటాయి. మనకు అనుకూలంగా ఉన్నటువంటినే నేను మీకు మెన్షన్ చేస్తాను. ప్రొజెక్టర్ అనేది చాలా అవసరం. ప్రొజెక్టరు ఎలాంటి తీసుకోవాలి అంటే మనకు లూమెన్స్ చూసుకోవాలి. ఒకటి ముఖ్యమైనది అంటే ఆర్టిస్ట్‌కు కీస్టోన్ అవసరం. ఇది ప్రొజెక్టర్‌లో ఆటో కీస్టోన్ అవసరం. అది ఇంపార్టెంటు. లూమెన్స్ అవసరం. కాంట్రాస్ట్ రేషియో అవసరము. ఆటో ఫోకస్ అవసరం ఇంపార్టెంట్గా. ఇంకొకటి మిర్రరింగ్, స్క్రీన్ మిర్రరింగ్ అని మన ఫోన్ నుంచి ఏదైనా ఫోటో డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్ నుంచి చూసుకుంటూ గోడకు మీద వేస్తుంటాం కదా స్కెచ్. కాబట్టి ఫోన్లోనే ఇమేజెస్ ఉంటాయి కాబట్టి స్క్రీన్ మిర్రరింగ్ అనేది చాలా అవసరం, ఇంపార్టెంట్. ప్రొజెక్టర్కి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని మారుతున్న కాలం కొద్దీ మనము కూడా కొంచెం అప్డేట్ కావాల్సి ఉంటుంది. మనం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడున్న స్కూల్ పెయింటింగ్ కావచ్చు, టెంపుల్ పెయింటింగ్ కావచ్చు, ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి ఫిగర్ వర్క్ ఏదైతే ఉందో ఆ ఫిగర్ వర్క్ కానీ, మంచి లెటరింగ్ అయినా కానీ, మంచి డిజైన్స్ అయినా కానీ ప్రొజెక్టర్ ద్వారా నైట్ పూట ఎప్పుడైనా వేసుకొని మీరు మార్నింగ్ కలరింగ్ చేసుకుంటే సరిపోతుంది. అటువంటి ప్రయత్నం తొందరగా అవుతుంది. వర్క్ కూడా తొందరగా అవుతుంది. అదేవిధంగా పోర్ట్రేట్ వర్క్ కూడా స్కెచ్ వేసుకోవచ్చు. అలా ఒక స్కెచ్ మనం పర్ఫెక్ట్గా కూర్చుంటే మనము ఈజీగా కలరింగ్ చేసుకొని వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. వాస్తవానికి ఈ అవుట్డోర్ వర్క్కి వచ్చేసరికి ప్రొజెక్టులో బ్యాటరీ ప్రొజెక్టర్ అయితే చాలా బాగుంటుంది. కానీ అది చాలా వరకు 25,000 నుంచి ఎబోవ్ ఉన్నాయి. అవి కొనలేము. కానీ ఇప్పుడు వైరెడ్ ఏదైతే పవర్ సోర్స్ వచ్చి వైరు నుంచి కనెక్షన్ తీసుకొని మనది ఈ ప్రొజెక్టర్ను ఉపయోగించుకోవచ్చు. డబ్బులు ఒకవేళ అందుబాటులో ఉంటే బ్యాటరీ సంబంధించినటువంటి ప్రొజెక్టర్ తీసుకోండి. ఇన్బిల్డ్ బ్యాటరీ ఉన్నటువంటిది తీసుకోండి. లేదు నేను ప్రస్తుతానికి నడిపించుకుంటా కరెంటు ఈ పవర్ హెడ్తోనే, ఇవి వైరుతోని ఉన్నటువంటిది ప్లగ్ సిస్టమ్ది నడిపించుకుంటా అంటే కూడా చాలా తక్కువ ధరలో మనకు అందుబాటులోనే మంచి ఫోకస్ ఇచ్చేటువంటి ఎల్ఈడి అటువంటి ప్రొజెక్టర్లే ఉన్నాయి. ఇంకా చాలా తక్కువ ధరలో ఉన్నటువంటివి కూడా ఉంటాయి. అది మనకు అంత యూజ్ కావు. రేషియో పిల్లలు ఆడుకునేటువంటి ప్రొజెక్టర్లు అవన్నీ మనకు యూజ్ కావు. మినిమంగా ఒక లూమెన్స్ పర్ఫెక్ట్గా ఒక 3,000 లూమెన్స్ ఉన్నా కానీ బాగుంటుంది. చక్కగా పవర్ వచ్చే విధంగా ఉంటుంది. అలాంటివి కొన్ని ఈ ఫెస్టివల్ ఆఫర్లో అమెజాన్లో ఉన్నటువంటి దానిలో కొన్ని ఒక 3 ప్రొజెక్టర్లు అయితే చూశాను. చాలా బాగున్నాయి. అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి. చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చుకోండి. మన తోటి వాళ్ళకు కూడా, మన తోటి కళాకారులకు ఈ వీడియో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Photronics Beam 410 స్మార్ట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ విత్ ఆండ్రాయిడ్ 9.0. దీని లూమెన్స్ వచ్చేసి 3600 లూమెన్స్, 250 యాంట్స్,
1008 ఫిక్చర్ హెచ్డి రిజల్యూషన్. ప్రొజెక్టింగ్ స్క్రీన్ సైజు వచ్చేసి 200 ఇంచెస్ స్క్రీన్ వరకు వస్తుంది. అంటే ఈ 200 ఇంచెస్ ఎంత దూరంలో పెడితే వస్తుందంటే 12 ఫీట్ల వరకు పెట్టినప్పుడు ఈ 200 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ వెనుకకు జరిపినట్టయితే కొంచెం పిక్చర్ అయితే డల్గా వస్తుంది, కానీ పెద్ద సైజుగా తీసుకోవచ్చు. పిక్చర్ మాత్రం కొంచెం ఇంతగా వీళ్ళు చెప్పినంత క్లారిటీ అనేది తర్వాత రాదు. ఇందులో వైఫై ఉన్నది, స్క్రీన్ మిర్రరింగ్ ఉంది. స్క్రీన్ మిర్రరింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ కదా, మన సెల్ నుంచి ఫోన్ దాన్ని కనెక్ట్ చేసుకొని మనం మిర్రరింగ్ తీసుకోవచ్చు కదా. ఇందులోనే 6 వాట్ స్పీకర్ కూడా ఉన్నది. విత్ ఇందులో యాప్ కూడా నెట్ఫ్లిక్స్, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో లాంటి యాప్లు కూడా ఉన్నాయి. దీని వెయిట్ వచ్చేసి 1390 గ్రాములు ఉంటుంది. దీనికి 5.0 బ్లూటూత్ ఉంటుంది, రిమోట్ కూడా ఉంటుంది. దీని ఎంఆర్పి 34,999 రూపాయలు. ఇప్పుడు ఆఫర్ ధర వచ్చేసి 11,999 రూపాయలు అమెజాన్లో లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈగెట్ న్యూ i9 Pro ఆటోమేటిక్ ప్రొజెక్టర్. దీని లుమెన్స్ వచ్చేసి 8400 లుమెన్స్ అండ్ ISO 300 1008 పిక్చర్ ఫుల్ హెచ్డి రిజర్వేషన్ 4K వీడియో సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్లో ఆటో కీస్టోన్ ఉంది, ఇంకా డిజిటల్ ఫోకస్ కూడా ఉంటుంది. ARC, HDMI, USB, AV, వైఫై ఉంది. 720 నేటివ్ అండ్ ప్రీలోడెడ్ యాప్స్, ఆండ్రాయిడ్ టీవీ. ఇందులో 1GB ర్యామ్, 8GB రోమ్ ఉంటుంది. స్క్రీన్ సైజు 210 ఇంచుల వరకు క్లారిటీగా ఫోకస్ చేస్తుంది. ఇందులో 3000 కాంట్రాస్ట్ రేషియో, 5.0 బ్లూటూత్ అండ్ రిమోట్, 5 వాట్స్ గల బెల్ట్ ఇన్ స్పీకర్. ఈ ప్రొజెక్టర్ మ్యాక్సిమం త్రో డిస్టెన్స్ 4 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు క్లారిటీగా ఫోకస్ చేయగలుగుతుంది. ఈ ప్రొజెక్టర్ ఎంఆర్పి 15,999 రూపాయలు కాగా అమెజాన్లో ఆఫర్ ధర 6,980 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్రానిక్స్ బీమ్ 470 స్మార్ట్ LED ప్రొజెక్టర్. 1008 పిక్సెల్ ఫుల్ హెచ్డి రిజల్యూషన్, రొటేబుల్ డిజైన్, బిల్ట్ ఇన్ యాప్స్. ఇందులో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటి యాప్లు ఉంటాయి. దీని లుమెన్స్ వచ్చేసి 4500 లుమెన్స్ గలది. స్క్రీన్ మిర్రరింగ్ ఉంటుంది. 5 వాట్ల స్పీకర్ ఇన్బిల్డ్ గా ఉంటుంది. ఆటో కీస్టోన్ కరెక్షన్ చేస్తుంది. ఇది స్క్రీన్ సైజు 40 ఇంచుల నుంచి 150 ఇంచుల వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. దీని బరువు 1100 గ్రాములు. దీని ఎంఆర్పి 24,999 రూపాయలు. అమెజాన్లో అయితే 8,799 రూపాయలు. ఇందులో మీకు నచ్చిన ప్రొజెక్టరు ఈ ఆఫర్లోనే తీసుకొని మీరు కంటిన్యూగా మీ వర్క్ డెవలప్ చేసుకోండి. మన తోటి కళాకారులకు ఈ వీడియో షేర్ చేయండి. దీనికి సంబంధించిన ప్రొజెక్టర్కి సంబంధించిన విషయాలు ఏదన్నా ఉంటే కామెంట్ రాయండి. నమస్తే.